వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ స్టోరీస్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ లైక్, మీ కామెంట్, మీ సపోర్ట్ నాకు ఎంతో విలువైనవి. ఇంకా మీకోసం మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అలాగే ఒక చిన్న విషయం, ఈ స్టోరీ నాదేనండి. ఈ కథకు వాయిస్ కూడా నాదే. మై ఓన్ వాయిస్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణ వైభోగమే పార్ట్ 20. ఇంట్లో అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. గతంలో జరిగిన అపార్థాలు, దూరాలు, బాధలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. భారతి గారు మూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయనను హత్తుకున్నారు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు మా అన్నయ్యను, వదినను తప్పుగా అర్థం చేసుకున్నాం. వాళ్ళ మనసు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళకి దూరంగా ఉండిపోయాం. మన వల్లనే మనం బాధ పెట్టుకున్నాం, వాళ్ళని బాధ పెట్టాం అంటూ బాధపడుతూ అన్నారు భారతి గారు. మూర్తి గారు ఆమెను ఓదారుస్తూ, జరిగిపోయిన వాటిని మార్చడం భారతి, కానీ ఇప్పుడు మనమందరం ఒకటిగా ఉన్నాం కదా, అదే ముఖ్యం. మన పిల్లల జీవితాలు సంతోషంగా ఉండాలి అని అన్నారు. భారతి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, అవును, అన్నీ మర్చిపోయి కొత్తగా జీవితం మొదలుపెట్టాలి. మన కుటుంబం మళ్ళీ పాత ఆనందంతో ఉండాలి అని అన్నారు. ఇంకా మరోవైపు కావ్య, శశి ఇద్దరు తమ గదిలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఒసేయ్ శశి, అభి అనయ్య ఇప్పుడు నీకు బావ అవుతాడే అంటూ నవ్వుతూ అడిగింది కావ్య. శశి కూడా నవ్వుతూ, అవును మరి, ఇంక నుంచి బావా అని పిలవాలంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. వారి మాటల్లో సంతోషం, చిలిపితనం కనిపిస్తుంది. అదే సమయంలో గదిలో అభి, సాగర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రే అభి, ఇంక నీకు అత్తయ్య కూడా ఉంది. శశి నీకు మరదలు కూడా అవుతుంది. నీ జీవితం మొత్తం మారిపోయిందిరా అంటూ సాగర్ ఆట పట్టించాడు. అభి నవ్వుతూ, అవునరా, బంధాలు పెరిగాయి, కానీ వాటితో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి అని అన్నాడు. అదేరా, కానీ నీకు ఇలాంటి కుటుంబం దొరకడం అదృష్టం అన్నాడు సాగర్. ఇంకా అఖిల గారి గదిలో శశిధర్ గారు, అఖిల గారు ఇద్దరు తమ పెళ్లి విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. శశిధర్ గారు ఆలోచనగా, అఖిల, మన అభి పెళ్లి విషయంలో తొందరపడ్డావేమో అనిపిస్తుంది. అందరికీ తెలిసేలా అందరి ఆశీర్వాదాలతో పెళ్లి చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అన్నారు. అఖిల గారు కూడా మెల్లగా, అవునండి, కానీ మీ చెల్లి కోసం నాకు తప్పలేదు. మన పిల్లల ఆనందమే మనకు ముఖ్యం. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు కదా, ఇకపై ఎలాంటి లోటు ఉండకూడదు అని అన్నారు. కొన్ని నిమిషాల తర్వాత అఖిల గారు అందరినీ కిందకి రమ్మని పిలిచారు. కొద్దిసేపటికి ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరుకున్నారు. అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. ఉదయం వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. అఖిల గారు అందరినీ చూసి చిరునవ్వుతో మాట్లాడడం మొదలుపెట్టారు. భారతి, వీళ్ళ పెళ్ళి మన ముందే జరిగింది. అందుకే ఇప్పుడు మన పిల్లల విషయంలో కూడా మంచి ముహూర్తంతో అందరి ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అందరూ ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నారు. నేను పంతులు గారిని పిలుస్తాను. ఆయన పిల్లల జాతకాలు చూసి వాళ్ళిద్దరికీ సత్యనారాయణ స్వామి వ్రతం మొదటి కార్యం ఏర్పాటు చేయిద్దాం. మన ఇంట్లో ఈ కొత్త బంధం దేవుడి ఆశీర్వాదాలతో మొదలు కావాలి అన్నారు అఖిల గారు. అది విన్న భారతి గారు సంతోషంగా, సరే వదిన, మీరు అనుకున్నట్టే చేద్దాం. పిల్లల జీవితాలు సంతోషంగా ఉండాలని మనందరి కోరిక కూడా అదే కదా అన్నారు. రేపటి గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది.
గతంలో జరిగిన అపార్థాలు, బాధలు అన్నీ మర్చిపోయి అందరూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. అఖిల గారు ఉదయాన్నే పంతులు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. కొద్దిసేపటికి పంతులు గారు ఇంటికి వచ్చారు. రండి పంతులు గారు, పిల్లల జాతకాలు చూసి మంచి ముహూర్తం చెప్పాలి అంటూ అఖిల గారు ఆహ్వానించారు. ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని శశిరేఖ, అభిమన్యు ఇద్దరు కొంచెం సిగ్గుతో ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నారు. వాళ్ళని చూసిన కావ్య సరదాగా నవ్వుకుంది. పంతులు గారు ముందుగా అభిమన్యు, శశిరేఖ జాతకాలు తీసుకొని పరిశీలించడం మొదలుపెట్టారు. కొన్ని నిమిషాల తర్వాత ఆయన చిరునవ్వుతో అందర్నీ చూశారు. వీరిద్దరి జాతకాలు చాలా చక్కగా ఉన్నాయి. ఒకరి జీవితంలోకి ఒకరు రావడం మంచి యోగం. వీరి మధ్య ప్రేమ, అనుబంధం బలంగా ఉంటుంది అని చెప్పారు. ఆ మాటలు విన్న కుటుంబం సభ్యులందరూ సంతోషించారు. భారతి గారు ఆనందంగా, దేవుడి దయతో మా పిల్లల జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అన్నారు. మూర్తి గారు కూడా నవ్వుతూ మన కుటుంబం మళ్ళీ ఇలా ఒకటిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. పంతులు గారు మంచి ముహూర్తం చూసి వచ్చే వారం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మంచిది. మరుసటి రోజు మొదటి కార్యం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. అఖిల గారు సంతోషంగా అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే అన్నీ ఏర్పాటు చేస్తాం అని అన్నారు. తర్వాత శశిరేఖ, కావ్య ఇద్దరు గదిలోకి వెళ్ళారు. కావ్య నవ్వుతూ ఏంటి శశి, ఇప్పుడు నుంచి అభిమన్యు గారు నీకు భర్త అయ్యారు, ఇంకా సిగ్గుపడుతూనే ఉంటావా అని ఆట పట్టించింది. శశిరేఖ చిరునవ్వుతో కావ్య, నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది అంది. ఇంకా మరోవైపు అభిమన్యం, సాగర్ మాట్లాడుకుంటున్నారు. సాగర్ నవ్వుతూ రే అభి, నిన్నటి వరకు నువ్వు ఒంటరివి, ఇప్పుడు నీకు బాధ్యత వచ్చేసిందిరా అని అన్నాడు. అభిమన్యు నవ్వుతూ అవునరా, ఈ బంధాలను ఎప్పటికీ గౌరవంగా కాపాడుకుంటాను అని అన్నాడు. ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాట్లు మొదలయ్యాయి. భారతి గారు, అఖిల గారు కలిసి పూజ సామాగ్రి గురించి మాట్లాడుకుంటూ చాలా సంతోషించారు. వారిద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి మూర్తి గారు, శశిధర్ గారు ఆనందపడ్డారు. ఇదే మనకు కావలసిన సంతోషం. మన కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అన్నారు. మరుసటి రోజు అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. అభి, శశిని మీ ఇద్దరికి నచ్చింది తీసుకోమని చెప్పితే శశి అఖిల గారి పక్కకు వెళ్ళి అత్త, నాకు నువ్వే సెలక్షన్ చెయ్యాలి అని చెప్పింది. అది కాదురా, బావతో కలిసి వెళ్ళి మీ ఇద్దరికి కావాల్సింది తీసుకోండి అని అంటే, లేదత్తా, నాకు నువ్వే నీ చేత్తో ప్రతి వస్తువు కొనాలి అని శశి పట్టుపట్టేసరికి అఖిల గారు తమ కోడలి కోరిక మేరకు శశికి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి ఆవిడే దగ్గర నుండి తీసుకొని చూస్తున్నారు. అలా అఖిల గారికి ఆకుపచ్చ రంగులో గోల్డ్ బ్రోడర్తో ఉన్న పట్టు శారీస్ చేతిలోకి తీసుకొని అది శశి భుజంపై వేసి ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి అని అక్కడ గర్ల్స్ చెప్పేసరికి వారు శశికి ఆ చీరని కట్టడం స్టార్ట్ చేశారు. శశి ఆ శారీస్ కట్టడంతో అందరూ కూడా శశిని ఒక అద్భుతంగా చూస్తూ ఉండిపోయారు. శశి ఆ చీరలో చాలా అంటే చాలా అందంగా ఉంది. అభి అయితే శశి నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. అఖిల గారు, శశి నీకు చీర నచ్చిందా అని కావ్య అడిగితే అఖిల గారి దగ్గరికి వచ్చి ఆంటీ, శశికేమో కానీ అభి అన్నయ్యకి మాత్రం చీర బాగా నచ్చింది. చూడండి కనీసం ఎంతమంది ఉన్నారు అని కూడా దాని వైపు చూపు తిప్పకుండా ఎలా చూస్తున్నాడో అని కావ్య అనేసరికి అక్కడ అందరూ నవ్వుతూ ఉంటే అఖిల గారు కావ్య చెవి మెలేసి ఏంటి నా కొడుకుని ఆట పట్టిస్తున్నావు నువ్వు అని అడిగితే హా మరి టైం వచ్చినప్పుడు కదా ఆట పట్టించాలి అని కావ్య అని అభి దగ్గరికి వెళ్ళి శారీ బాగుంది కదా అంది. అభి అవునని చెప్పేసరికి శారీ బాగుందా లేక మన శశి పాప బాగుందా అన్నయ్య అని నవ్వుతూ అడిగింది. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వేసరికి అభి స్పృహలోకి వచ్చి చుట్టూ ఉన్న జనం చూసి అక్కడి నుండి కొంచెం సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోయాడు. అందరూ కూడా శశిని ఆట పట్టిస్తుంటే సిగ్గుపడుతూ అత్తయ్య ఇంక మీరు చూడండి అని చెప్పి తను వెళ్ళిపోతుంటే అఖిల గారు శశిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళేది, కూర్చో,
ఇంకా చాలా పని ఉంది అని శశిని కూర్చోబెట్టి, శశికి పట్టు చీరలు, తర్వాత డైలీ శారీస్, డైలీ యూస్‌కి డ్రెసెస్, బయటికి వెళ్ళడానికి పార్టీ డ్రెసెస్, అలాగే నగలు అన్నీ తీసుకుంటూ ఉన్నారు. మూర్తి గారు భారతి గారిని పక్కకు పిలిపించి, "భారతి, మొత్తం మీ వదిన తీసుకుంటున్నారు. మనం అభిబాబు కోసం బట్టలు, బంగారం తీసుకుందాం. నువ్వు చెప్పు" అని అంటే, భారతి గారు భయపడిపోతూ, "అమ్మో! వదినకి నేను చెప్పాలా? బాబోయ్! నా వల్ల కాదు, మీరే చెప్పుకోండి" అని అంటే, మూర్తి గారు తల కొట్టుకొని, "సరే నేనే చెబుతానని" చెప్పి అఖిల గారి దగ్గరికి వెళ్ళి, "చెల్లమ్మ, నీతో ఒక విషయం చెప్పాలి" అన్నారు. "చెప్పండి అన్నయ్య" అని అంటే, "అదేనమ్మా, నేను బాబు కోసం రథం పీటల మీదకి పట్టుబట్టల రిసెప్షన్‌కి సూటు తీసుకుందాం అనుకుంటున్నాను తల్లి. అలాగే ఒక ఉంగరం, ఒక చైన్ తీసుకోవాలి అనుకుంటున్నాను" అని మొహమాటంగా మూర్తి గారు చెప్పితే, అఖిల గారు నవ్వుతూ, "సరే అన్నయ్య, మీ అల్లుడికి మీరేం తీసుకోవాలనుకుంటున్నారో అదే తీసుకోండి. నాకేం అభ్యంతరం లేదు" అని చెప్పితే, "క్షమించమ్మా, మేము మీ స్తోమతకి తగ్గట్టు తీసుకోలేకపోయినా మా స్తోమతకి కొద్దీ తీసుకుంటాం" అని చెప్పారు. ఆ మాటకి అఖిల గారు నవ్వుతూ, "మీ ఇష్టం అన్నయ్య, నేను ఏమీ అభ్యంతరం పెట్టను" అని చెప్పేసరికి అభిని తీసుకొని, "బాబు, నీకు నచ్చిన బట్టలు చూడండి" అని మూర్తి గారు అంటుంటే, ఆల్రెడీ అభి ఫోన్‌కి అఖిల గారు మెసేజ్ పెట్టడంతో, మూర్తి గారు బడ్జెట్ ప్రకారమే అది తనకు నచ్చిన బట్టలు, చైన్ ఇంకా రింగ్ కూడా తీసుకున్నాడు. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.